నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది రోజు రోజుకు పెరుగుతుంది. చేసిన పరిశోధనలు ఆచరణలో కూడా పెడుతున్నారు. అయితే రీసెంట్గా ఆదివారం రోజు ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు మెదడులో ఒక చిప్ని పెట్టి ఒక పారలైజ్డ్ అయినటువంటి మనిషి యొక్క అవయవాలు పనిచేసేలాగా ఒక పరిశోధన చేశారు. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. అసలు ఇది ఎలా సాధ్యమని కూడా మీకు అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాటి గురించి వివరించేందుకు మనతో పాటు డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు, న్యూరో సర్జన్, ఆస్థర్ ప్రైమ్ హాస్పిటల్స్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, రీసెంట్గా మొన్న సండేనే ఒక కొత్త పరిశోధన జరిగింది. వైద్య శాస్త్రంలో ఇలాంటి పరిశోధనలు చాలా కామన్, మనం చూస్తూ ఉంటాం. కానీ అన్నిటికీ ప్రథమైనటువంటి మెదడుకు సంబంధించి ఇంకా పరిశోధనలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మెదడులో చిప్ పెట్టి ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా అంటే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది, మీరేం చెప్తారు దీని గురించి? ఇది సాంకేతిక పరిజ్ఞాన ప్రగతికి ఒక నిదర్శనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలో కానీ ఇంకే రంగంలో కానీ అది నిరంతర ప్రవాహం లాంటి జరుగుతూనే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ కానీ మన పరిస్థితి ఆలోచిస్తుంటే ఎంతో విజ్ఞానదాయకమైనటువంటి పరిణామాలు వచ్చాయి, ఉపయోగకరమైన పరిణామాలు వచ్చాయి. ఉదాహరణకి ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము, వచ్చిన ఏది కోవిడ్ టైంలో వచ్చినటువంటి వ్యాక్సినే. అసలు కోవిడ్ వచ్చినప్పుడు అంతమంది అలా సజీవంగా ఉంటారని సెకండ్ వేవ్ టైంలో అనుకున్నారా? మరేది నిజంగా సంజీవని అన్నది కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో వచ్చింది. అట్లాగే పరిజ్ఞానం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఇంకొక చిన్న విషయం మీద ఇదే చేశాను నేను, ఒక వేరే వీడియో. 2030-35 కల్లా మనిషికి అసలు మరణం లేదు అని. విచిత్రంగా ఉంది అది. అందరూ అడిగారు ఇది ఎట్లా సాధ్యం అని. అంటే దానికి ఒక కంప్యూటర్ మేధావి ఎవరో ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు అది. ఎందుకంటే ఈ టెక్నాలజీ, నానో టెక్నాలజీ వచ్చి ఇప్పుడు ఉదాహరణకి ఏదో క్యాన్సరే ఉందనుకోండి, క్యాన్సర్కి ఇంతకుముందు రేడియేషన్ ఇచ్చినట్టయితే కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ ఉండే ప్రాంతం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు డ్యామేజ్ అయ్యేవి. ఇప్పుడు నానో కంప్యూటర్స్ అట. కంప్యూటర్ అంటేనే చిన్నది, నానో అంటే దాంట్లో ఇంకా 1000 వంతు ఏదో 100 వంతు అనుకోండి. ఆ కంప్యూటర్లో మందు పెట్టి అక్కడ పంపిస్తే ఒక్క ఏదైతే క్యాన్సర్ కణాలనే డ్యామేజ్ చేసి మిగతా వాళ్ళని చక్కగా ఉంచేటువంటి గొప్ప ప్రక్రియ. ఎంత గొప్ప అండి. అంటే 2035 కల్లా నిజంగా అందరూ కూడా జీవించి ఉన్నట్టయితే ప్రపంచం ఏమవుతుంది, భూమండలం బదులైపోదా, ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. కానీ సాంకేతిక ప్రగతికి ఒక నిదర్శనం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆదివారం నాడు జరిగినటువంటి ఈ గొప్ప పరిశోధన నిజంగా మానవాళికి ముందు ముందు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది అని నా ఆలోచన. నాకున్న 41 సంవత్సరాల న్యూరో సర్జరీ తాలూకా అనుబంధంతో ఇది చెప్పగలుగుతున్నాను. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి కానీ ఏ కారణం వల్ల కానీ మెదడులో కణాలు కానీ డ్యామేజ్ అయితే, యాక్సిడెంట్ వల్ల కానీ, జబ్బు వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్ కానీ, స్ట్రోక్ కానీ, ఏ కారణమైనా దానికి అంతే ఇంక జీవితాంతం కాలు చేయి వీక్ అయిపోవడం, చేతులు 2 కాళ్ళు 2 చేతులు వీక్ అయిపోవడం అంతే తప్ప అసలు ఏ రోజైనా వాళ్ళలో కదలికి వస్తుందా అన్నదానికి మా దగ్గర ఒక సమాధానం లేకుండే. ఈ రోజున ఈ పరిశోధన బట్టి ఏదైతే కాలు చేతులు పనిచేయకుండా ఉన్న వ్యక్తికి ఒక చిన్న చిప్ అమర్చడం, దాని ద్వారా కదలికలు రావడం, అది మరి పరిశోధనలో అందులోనూ వైద్య రంగంలో అద్భుతం కాదా? నేనైతే నిజంగా అద్భుతం అనిపిస్తుంది నాకు. సో మెదడులో చిప్ అంటే ఏంటి? నిజంగా ఒక మనిషిలో మనం ఇది అమర్చగలమంటారా? అమర్చారు. జరిగింది ఏమిటంటే ఆదివారం నాడు ఒక చిన్న చిప్, అంటే ఒక నాణ్యం అండి, కాయిన్ అంటాం కదా, ఏదో 50 పైసల కాయిన్ లేకపోతే రూపాయి నాణ్యం, ఆ సైజు పరిణామంలో ఉన్నటువంటి చిప్పుని మెదడులో అమర్చారు. అంటే ఇది దేని బేసిస్ మా ఆధారం అంటే ఏమిటంటే మెదడులో వచ్చిన ఆలోచనల్ని ఆదేశాలుగా మార్చడం. అంటే కాలు కదల్చాలి, ఒక కాలు పని చేయని వ్యక్తి ఉన్నాడు, ఎట్లా కదల్చగలడు? మైండ్ యాక్టివ్గా ఉంటుంది కానీ బాడీ యాక్టివ్గా చేయలేదు. సో ఆ ఒక్క విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకొని మెదడులో వచ్చిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటువంటి దాన్ని, ఆ ఆచరణని ఒక కంప్యూటర్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఈ మొబైల్కి కానీ కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, వినడానికి బాగుంది కదా, అదే వాళ్ళు ఆచరణ చేసి చూపించారు. ఓకే, అంటే పరిశోధన జరిగింది సండే.
బట్ ఇలాంటివి ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా చేయడం జరిగిందా? అంటే ఇప్పుడు ఇంత అద్భుతమైన అది చిన్న చిప్పు సైజు మనం వివరాలు ఇంకా మాట్లాడుకుందాం కానీ చేశారా అనేది మనకు తెలియకపోయినా నిజానికి 20 సంవత్సరాల క్రితం ఇంకొక న్యూరోటెక్ కంపెనీ వాళ్ళు చేశారట, ఓకే, యూటా యురే అని. అలాగే ఇంకొకళ్ళు ఎప్పుడో కాదు, ఒక స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరం మే నెలలో ఎవరో పక్షవాతం అంటే కాలు చేతులు పనిచేయని వ్యక్తి కూడా వాళ్ళు చిన్న కంప్యూటర్ అమర్చారు. ఏదో చిన్నపిల్లడు నడక నేర్చుకుంటూ ఉంటే నడుస్తానన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నాడు. కొంచెం గజిబిజిగా ఉన్నా కానీ నడవగలుగుతున్నాడు అట్లీస్ట్ ఆ మాత్రమైనా. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి జీవితంలో అసలు నడవలేదు అని అనుకున్న తర్వాత ఏమాత్రం ఉంచిన మా కదలిక అది అసలు సంతోషానికి అవధులు లేవు కదా. కాబట్టి ఇంత ముందు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఎలాన్ మస్క్ వారి గారి కంపెనీ ఏదైతే ఉందో ఆయన చాలా అద్భుతాలు చేశాడు, తర్వాత మాట్లాడుకుందాం ఎలాన్ మస్క్ గొప్పతనం. ఈ కంపెనీలో ఏమిటంటే చేసినటువంటి పరిశోధన చాలా చిన్నది, దాన్ని రోబో ద్వారా చేశారు. ఏ డాక్టర్ చేసింది డైరెక్ట్గా కాదు, ఇది సర్జన్స్ ఎవరు చేయలేదు, రోబో సర్జరీ. అంటే అంటే నియంత్రణ అన్నది అక్కడ ఉండే వ్యక్తుల మీద ఉంటుంది, బట్ ఏ సర్జన్ అన్నది ఇన్వాల్వ్డ్ చేశారన్నది కూడా మనకి ఇంకా వివరాలు రాలేదు, చాలా గోప్యంగా ఉంచారు అవన్నీ. మనకు తెలిసిందల్లా ఏమిటంటే ఒక రోబో ద్వారా ఒక నాణ్యం సైజులో ఉన్నటువంటి చిప్ని పుర్రె భాగంలో అమర్చారు. దాని లోపల ఇప్పుడు చిప్పుల గురించి మీరు వివరాలు అడిగితే ఎంతండి ఇది దాంట్లో ఇంత సైజు కంప్యూటరు, దాంట్లో ఒక చిప్పు, దాని ఛార్జింగ్ కోసం ఒక బ్యాటరీ చూసారా, దానిలో ఈ దగ్గర 10 నుంచి 10 అంటే 1000 పైన ఎలక్ట్రోడ్స్, అంటే మెదడు లోపలికి చిన్న వైర్లు. ఆ వైర్ సైజ్ ఎంత అండి, తల వెంట్రుకలో 20వ వంతట. అసలు తల వెంట్రుకనే అంత సన్నంగా ఉంటుంది, అందులో 20వ వంతు. అలాంటి ఈ ఎలక్ట్రోడ్స్ మెదడు లోపలికి పంపించి సమాచారానికి చేరవేయడానికి ఒక పద్ధతి. సరే లోపలికి వెళ్ళారు ఎలక్ట్రోడ్స్, అక్కడ నుంచి ఏదో సిగ్నల్స్ వస్తాయి, ఆ సిగ్నల్స్ పికప్ చేయడానికి ఒక డివైస్ పెట్టారు. సిగ్నల్స్ వచ్చిన తర్వాత అంటే ఏమిటో మనిషి ఏదో కదల్చాలనుకుంటున్నాడు, కాఫీ కావాలని అనుకుంటున్నాడు, అవన్నిటికి మరి రూపకల్పన ఎలా జరుగుతుంది? ఆ కంప్యూటర్ ఏదైతే వచ్చిందో ఆ డివైస్ని ఇంకొక దగ్గరికి మళ్ళీ ఆదేశాలను మళ్ళించాలి, దాన్ని ఎల్ఐ చేయాలి. ఎల్ఐ చేసి ఈ వ్యక్తిలో ఆలోచన ఇలా ఉంది, దానిని అప్లికేషన్కి పంపించాలి. అంటే ఏమిటి, చివరికి అక్కడ నుంచి మెదడు లోపలికి ఈ ఆలోచనలు పంపించి మెదడు ఈ చేతికి కాళ్ళకి ఈ కంప్యూటర్ ద్వారా మళ్ళీ ఏది మళ్ళీ పనే లేదు, ఆ కంప్యూటర్ చేస్తుంది. అంటే ఏమిటి, చేతులు కదలటం లేదు, ఒక అక్కడ కంప్యూటర్ కర్సర్ని కానీ లేదా మొబైల్ని కానీ ఈ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. చూసారా, అదే ఒక్కడితో అయిపోదు, ఆదేశాలు ఒకటే కాదు, మళ్ళీ దానికి సమాచార వ్యవస్థ. మెదడులో ఏమిటి మెదడు నుంచి ఆదేశాలు ఇచ్చేదానని మోటార్ వ్యవస్థ అంటాం. మెదడుకు మళ్ళీ ఇన్పుట్స్ కూడా వెళ్తాయి, బాగుంది, ఇది కాఫీ రుచిగా ఉంది, లేకపోతే ఏదో స్పర్శ తగిలింది అని చెప్పేది ఒక సెన్సరీ ఇన్పుట్ అని ఉంటుంది. వేడిగా ఉంది బయట, అలా చల్లగా ఉందని ఈ ఇన్పుట్ సెన్సరీ ఇన్పుట్ కూడా వెళ్ళేటువంటి 2-way సిస్టమ్ కూడా తయారు కాబోతుందట. కాబట్టి అసలు ఆలోచిస్తూ ఉంటే అసలు ఒళ్ళు గగురుపాటుగా ఉంది, చేతులు కదలవు. మెదడులో వచ్చిన ఆలోచన బట్టి అక్కడ ఉండే కంప్యూటర్లోనో లేకపోతే ఇది ఈ రోజులు అందరి దగ్గర ఉన్నది ఏది మొబైల్లో కదులుతూ ఉంటాయి, దాంట్లో దానివల్ల కావాల్సిన పని జరుగుతూ ఉంటుంది. మనిషి కదలికలు అలా చేసుకోగలుగుతారా? పేషెంట్ చేయడం కన్నా కంప్యూటర్ అన్ని చేస్తూ ఉంటారు, కంప్యూటర్ తెచ్చి ఇస్తూ ఉంటారు. అంటే పేషెంట్ ఆ మెదడులో వచ్చిన ఆలోచనల్ని కాలు చేతులు కదల్చలేని వ్యక్తి కూడా కావలసినటువంటి పనులన్నీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అండి, కూలంకషంగా చెప్పాలంటే. సో డాక్టర్ గారు, బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అంటే అదే బ్రెయిన్ మెషిన్ అంటే మనం చెప్పుకున్న కంప్యూటర్ మెదడు ఆ మధ్యలో ఉండేటువంటి ఈ ప్రక్రియ. అంటే పుర్రె భాగంలో పెట్టినటువంటి కంప్యూటర్ ద్వారా మెదడు లోపలికి చిన్న నరాలు లాంటివి పంపించారు. అంటే మెదడు లోపల బిలియన్స్ అండ్ న్యూరాన్స్ అని ఉంటాయి. ప్రతి న్యూరాన్ ఇంతవరకు ఎవరు కూడా వాటిని లెక్క చేయలేదు. ఇంత కంప్యూటర్ వచ్చినా కూడా, ఇంత శాస్త్ర పరిజ్ఞానంలో కూడా ఎన్ని బిలియన్స్ ఉన్నాయి అని అడిగితే, ఉదాహరణకు ఒక లివర్ అనేది ఒకటి ఉంటుంది, కిడ్నీస్ 2 ఉంటాయి, లేకపోతే మూత్రపిండాలు 2 ఉంటాయి, అదే ఇలా ఉన్నాయి, కళ్ళు 2 అని. కానీ మెదడులో ఉండేటువంటి కణాల సముదాయం కథాలుగా లెక్క చేసిన వాళ్ళు ఈరోజు కూడా లేరు, అన్ని బిలియన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక్కొక్క ప్రతి కణానికి ఒక ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్ వస్తుంటాయి బయట నుంచి, ఒక ఉత్ప్రేరకాలు, వీటిని పికప్ చేసేటువంటి అనుసంధానం. కాబట్టి దీనిని బిఎం అంటే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్.
ఇది ఈ న్యూరోలింక్ కంపెనీ ఏదైతే ఉందో ఎలాన్ మస్క్ గారికి చాలా ఉన్నాయి. ఎక్స్ అంటే ట్విట్టరు, స్పేస్ ఎక్స్ అనేది మనుషుల్ని రోదశలోకి తీసుకెళ్ళాడు ఆ మధ్యన. టెస్లా సరే ఎలక్ట్రిక్ కార్లన్నీ ఆయనవే. అలాంటి ఆయన అపరమైన మేధావి ఆయన. సో ఇందాక అన్నారు ఎలాన్ మస్క్ గురించి తెలుసుకుందాం, మాట్లాడదామని. సో ఆయన ఇలా ఒక చిప్ని పెడదాం మెదడులో అని అనుకోవడానికి గల కారణాలు కానీ, చేయడానికి కానీ ఏంటి రీజన్ అనొచ్చు? అంటే ఆయనకి అపారమైన విజ్ఞాన సంపత్తి ఉందండి. వాళ్ళని ఇంగ్లీష్లో మ్యావరిక్స్ అంటారు. అంటే అసాధారణ మేధా సంపత్తి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తిక్క పనులు చిన్నవి చేస్తూ ఉంటారు. కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు నుంచో ఒక 20 సంవత్సరాల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడో ఒకప్పుడు దగ్గరలో మెదడులో ఒక చిప్పు అమరిక ద్వారా కాలు చేయి పని చేయని వ్యక్తులకు కూడా పనిచేసేటువంటి ఒక విధానాన్ని, అంటే ఆలోచనల్ని ఆదేశాలుగా మార్చే ఒక విధానం రాబోతుందని చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు, ఈయన ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే చాలా రోజుల క్రితం కదండి, 2022లో అక్కడితో ఆపలేదు. ఆయన పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. 2022లో సెప్టెంబర్లో ఒక పరిశోధన ఆయన ప్రకటించాడు. అంటే 2 మంకీస్, కోతులు, వాళ్ళకి సేమ్ ఇదే చేసి వాళ్ళ కంప్యూటర్ ఒకటి అమర్చి ఆ కదలికలన్నీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. అంటే కావాల్సిన పని అంతా జరిగిపోతుంది. అంటే మనిషికి ఏమాత్రం కూడా నా కాళ్ళు చేతులు పనిచేయటం లేదని ఫీలింగ్ ఉండదు. మెయిన్ అదే చాలా ఇబ్బంది అందరికీ. నేను ఇలా ఉండిపోయానా అని బాధపడుతూ అక్కడతోనే. ఇప్పుడు ఏదో చేయాలని చెప్పాను కదా, ఏదో కావాలంటారు, ఏదో వస్తువు పిలవాలని చెప్పాలనుకుంటారు. చెప్పడం కన్నా కదలిక, బ్రెయిన్ పనిచేస్తుంది. దీని అన్నిటికీ కూడా ముఖ్యమైన అందరూ గమనించాల్సి ఏంటంటే, మరీ టోటల్గా కంప్యూటరైజ్ అనే పద్ధతి కాకుండా మెదడు తాలూకా మేధా సంపత్తి నార్మల్గా ఉండాలి. మెదడులో పనితనం బాగుండాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, లేకపోతే 2 కాళ్ళు పారాలిసిస్ అయిపోయినాయి అంటే ఏంటి, మెదడు బాగుందని కదా. కాబట్టి అలాంటి వాళ్ళకి నిర్దేశించి ఆ తర్వాత కూడా ఇంకా ముందు మనం మాట్లాడుకుందాం. ఏదో చాలా ఇంకా విషయాలు చేయబోతున్నాడట మహానుభావుడు. అందువల్ల అప్పుడు చెప్తేనే అందరూ చాలా ఇబ్బందులు పడ్డాడు. 2022లో అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఇది ఇవ్వలేదు, పర్మిషన్లు ఇవ్వలేదు. 2020 లోపల కొన్ని కోర్టులో కేసులు కూడా నడిచాయి. ఆయన అన్నీ ఎదుర్కొనే ధీశక్తి ఆయన. చివరికి సెప్టెంబర్ గత సంవత్సరం 2023లో FDA వాళ్ళంటే ఫుడ్ అండ్ డ్రగ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అయ్యా అని. సో అప్పటి నుంచి ఇంకా ఆలోచిస్తూ చివరికి 2 రోజుల క్రితం ఈ గొప్ప పరిశోధన జరిగింది. ఇది నేను అనుకోవడం మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడే మనం చిప్ని అమర్చగలం. ఒకవేళ బ్రెయిన్ పనితీరు బాగాలేనట్లయితే కనుక ఇది వర్క్ అవ్వదు అనుకోవచ్చా? అలాని కాదు. ఇప్పుడు ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన చిప్పు తాలూకు ఆలోచన ఏమిటంటే, కాళ్ళు చేతులు పని చేయకపోయినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే దాని గురించి కూడా మాట్లాడుకోండి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అని ఒక మహామేధావి ఉండేవాడు, ఈ మధ్యకాలంలో జరిగిపోయాడు ఆయన. అంటే చాలా గొప్ప అద్భుతమైన భౌతిక శాస్త్రవేత్త. ఆయన కదలిక ఉండేది కాదు, ఆయనకి మోటార్ న్యూరాన్ డిజీజ్ అని వచ్చింది. అది చాలా విషాదకరమైన వ్యాధి. ఏ విధంగా కాలు చేతుల్లో నెమ్మదిగా అచేతనం అయిపోయి పని చేయని పరిస్థితి, పూర్తిగా బెడ్ రిడెన్ పరిస్థితి. ఈ రోజు కూడా వైద్య విధానంలో దానికి మందులు అంటూ లేవు. అదే కాకుండా దాంట్లో స్పర్శ బాగానే ఉంటుంది, కాళ్ళు కదలు, చేతులు కదలు, ఏది ఆపరేషన్ లేదు, మందులు అయితే సరే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే కానీ స్టీఫెన్ హాకింగ్ అని ఉంటే అంటే ఆయన కొన్ని అద్భుతమైన పరిశోధన చేసేవాడు. చాలామంది చూసుంటారు. ఎందుకంటే ఆయన ముందు ఒక చిన్న మైకు ఒక అరలాడిది అరేంజ్ చేసుకొని ఏదో వాయిస్ వస్తుంటే ఆ వాయిస్ నుంచి వచ్చినటువంటి ధ్వనిని బట్టి ఎన్నో గొప్ప పేపర్లు, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. ఎలాంటి అద్భుతాలు అంటే భౌతిక శాస్త్రంలో. ఇప్పుడు ఈ రోజు కానీ ఈ విధానం కానీ ఉండేటట్టయితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు నిజానికి. అలాగే ఇంకొంతమంది ఉన్నారు. స్టీవ్ రీవ్ అని ఒక ఆయన, ఏది చాలా గొప్ప సూపర్ మ్యాన్, ఎన్నో చేశాడు. అలాంటి మొన్న దాంట్లోనే ఒక యాక్సిడెంట్లోనే కాళ్ళు చేతులు పడిపోయినాయి. అలాగే ఇంతమంది సింగర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అద్భుతాలు. వాళ్ళే కానీ ఇంక ఇవన్నీ ఉంటే ఇంకెంత బాగా చేసేవాళ్ళు అని. అదే కాకుండా ఇప్పుడు కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు తక్కువ కాదండి. ప్రపంచమంతటా కూడా దగ్గర 50 మంది, ప్రతి 1,00,000 మందిలో 50 మందికి ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయట. అంటే ఎంతమంది? అందులో 20 మంది 1,00,000 మందిలో 1,00,000 మందికి ఇంజరీ అయితే అసలు ఏమాత్రం కూడా జీవితంలో కదలలేని పరిస్థితి. కంప్లీట్ బెడ్ రిడెన్. ఇందులో కొంతమంది ఒక 4% ఎంతమంది కొంతవరకు ఏంటంటే ఇంటి దగ్గరే ఉండి తన పని కొంతవరకు ఏదో ఉపయోగకరంగా సమాజానికి అనిపించేటువంటి
ఇప్పుడు అమైట్రోఫిక్ స్క్లెరోసిస్ ఏదైతే మనం చెప్తున్నామో 1,00,000 కొలది పేషెంట్ ప్రపంచం అంతా ఉన్నారు. ఓకే. ప్రస్తుతానికి ఈ ప్రగతి ఈ వ్యక్తులకే మనం అనుకున్నా కూడా వాళ్ళందరిలో ఆ సంతోషం అన్నది ఆ కుటుంబంలో వచ్చేటువంటి ఆలోచన ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ ప్రగతి అన్నది ఇప్పుడు అంతా అయిపోయిందని కాదు. మీరు అడిగారు ఇప్పుడు కాలు చేతులు పనిచేయకుండా స్ట్రోకే వచ్చింది అనుకోండి, దానికి ఇంకా ముందు ముందు ఒకసారి ఒక రూట్ తయారైతే ఇంకా ఆలోచన అటు కూడా వెళ్తుంది. తలకు 50 వరకు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఒక పక్కన ఏదో పనిచేయటం లేదు. ఇప్పుడు ముందు ముందు ప్రగతి అదే ఆలోచనలో ఉంది. ఏమిటది? ఈ చిప్నే దానికి పనిచేయడానికి కూడా ఉపయోగించాలి. కంటిలో చూపు లేదనుకోండి, కంటిలో చూపు లేకపోతే కంటి చూపు, చెవు వినికిడి లేదు, చెవులు పనిచేయడానికి ఇలాంటి వాటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా డిప్రెషన్, విపరీతం డిప్రెషన్ లోను అయితే డిప్రెషన్ కారణభూతమైన ప్రాంతంలో దానికి చిప్పులు అమర్చి మానసిక సమస్యలను కూడా. అలాగే ఆల్జీమర్స్ వ్యాధి ఉంది. ఆల్జీమర్స్ వ్యాధికి మందులు పెద్ద లేవు ఈ రోజు కూడా. పార్కిన్సన్ వ్యాధికి ఉంది. వీటిలో కూడా చేయడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడితో ఆగిపోదు ఇది. ఒకసారి ఇలాంటి చిన్న కంప్యూటర్, అందులో పెద్దగా బ్రెయిన్ లోపల అమర్చేటువంటి గొప్ప కాంప్లికేటెడ్ పరికరం ఏం కాదు. కాబట్టి ఇది డెఫినెట్గా దీని తాలూకా ఉపయోగం ముందు ముందు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే. సో N1 R1 అంటే ఆ N1 అనేది ఆ పెట్టిన చిప్పు పేరుకి N1. ఓకే. R1 అంటే రోబో. ఓకే. రోబో పెడుతుంది కాబట్టి N1 R1 దానికి నామకరణం లేదు, ముద్దు పేరు పెట్టుకున్నారు. ఈ రోబో తాలూకా ఎత్తు 6 అడుగులు, బుల్లిది అంతే అడుగులు. ఓకే. సో ఈ చిప్ అయితే మనం ముందే చెప్పుకున్నాం, చిన్న ఒక కాయిన్ రూపాయి సైజు ఉండే నాణ్యం సైజు చిప్ అది. అంటే బ్రెయిన్లో మరీ పెద్దగా ప్రమాదమైనటువంటి ఆపరేషన్ చేసి అమర్చాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లో ఇన్ని ఉన్నాయి ఈ వైర్లు కానీ ఇవన్నీ కూడా. సో డాక్టర్ గారు, ఇప్పుడు చిప్ని అమర్చారు బాడీలో, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఇంకేమైనా బాడీ పార్ట్స్ పనితీరు బాగోకపోవడమో ఇంకా అలా ఏమైనా జరిగే? దానివల్ల ఇప్పుడు ఏంటంటే మొన్న జరిగింది కాబట్టి ఇంకా మనకు వివరాలు తెలియాల్సి ఉంటుంది. కానీ మిగతా భాగంలో పని చేయకపోవడం దానికన్నా 2-3 ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎంతన్నా ఆపరేషన్ అన్నది చిన్న చిప్స్ పెట్టి చిన్నదైనా కానీ ఆ వైర్లు లోపలికి వెళ్తున్నాయి కదా బ్రెయిన్ లోపలికి, దానివల్ల బ్రెయిన్లో ఏదన్నా కానీ రక్తం గుడి కట్టుకోవచ్చు, హెమటోమా అంటాం, క్లాట్ రావచ్చు, మెదడులో వాపు రావచ్చు, దానివల్ల మెదడు పనితీరు దెబ్బతినచ్చు కొంతవరకు, అంతే కదా. అదే కాకుండా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. చిన్న ఆపరేషన్ అనేది చిన్నదైనా పెద్దదైనా మేము అందరికీ చెప్తూ ఉంటాం. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే 10 నిమిషాల ఆపరేషన్. మరి మెదడు లోపల ఇలాంటి చిప్పు పెట్టి ఇది కొత్త రకమైన అమెరికా, దానిలో మరి ఏం ప్రాబ్లం ఉండదా అంటే చిన్న ఇబ్బందులు ఉండేదానికి ఆస్కారం అయితే ఉంది. ఓకే. అండ్ ఇంకా భవిష్యత్తులో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్ని హెల్త్ ఇష్యూస్ని కూడా ట్రీట్ చేయడానికి వాడచ్చు అని, అంటే ఇంకా దీని యొక్క పరిజ్ఞానాన్ని పెంచి భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా తయారు చేయొచ్చు అంటే ఈ పరిజ్ఞానానికి ఏదన్నా ఇప్పుడు కత్తికి 2 వైపుల దారి ఉంటే ఎలా ఉంటుంది? ప్రమాదమే కదా. అలాంటి ప్రమాదం కూడా ఉండబోతుందేమో అని అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు చిప్పే తీసుకోండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మొబైల్ అందరూ మామూలు మొబైల్ కొన్నారు, తర్వాత స్మార్ట్ మొబైల్ వచ్చింది, ఇంకా కాస్ట్లీ ఐఫోన్ 14, 15 వాటెవర్. అలాగే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. భారతదేశంలోనే మిలియనర్స్ ఎక్కువ అయిపోయారట. చాలా మంది పెట్టించుకోవడానికి ఉత్సాహం చూపించవచ్చు. కాస్ట్లీస్ట్ చిప్ పెట్టుకుంటే ఓకే సరికదా. ఇప్పుడు హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అవును. సో ఈ కంప్యూటర్ ఈ చిప్స్ పెట్టుకోవడానికి ఫలానా వ్యక్తి, ఎందుకంటే ఒక మాట జరిగింది ఏంటంటే ఎవరు అడిగారు నాకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇలాంటి చిప్పులు అమర్చుకుని బతుకుతీ ఉండే వాళ్ళు ప్రపంచంలో 42 ఉన్నారట. ఇదేదో మొన్న చేసిన మొదటిదే కాదు. సో ఇదంతా కంప్యూటర్ చేసిందే కాబట్టి హ్యాక్ చేసే అవకాశం ఒకటి ఉంది. సరికదా. వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ నియంత్రణలు పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో అది దానికి పేటెన్సీ అని లేకపోతే ఎన్నో ఇంకేవో ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పటికల్లా ఏమిటంటే ఒక సంతోషమైన పరిణామం, ఒక సాంకేతిక గొప్ప విప్లవం, ఇది ముందు ముందు భవ్యతరానికి ఉపయోగకరంగా ఉండాలని అనుకోవడం తప్ప దీనివల్ల ఇబ్బందులు లేవు అని కాదు. అదే కాకుండా ఇప్పుడు భాగ్యవంతుడు మామూలు పేదవాడి మీద స్కోర్ చేయడానికి అయితే కష్టం కదా. అంటే కాస్ట్లీస్ట్ చిప్పు పెట్టుకొని ఇంకా తెలుగుగా ఉండిపోతే అసలు ఎవరు పట్టుకోగలరు ప్రపంచంలో వాళ్ళని? ఇది కూడా ఒక ప్రమాదం అయితే ఉంది. కానీ అవన్నీ ముందు చూడాలని. అలాగని అసలు కాలు చేతులు పనిచేయకుండా చేతనంగా ఉన్న వ్యక్తి ఏదన్నా కానీ తన ఆలోచనలో వచ్చిన దానిని జరుగుతుంటే ఇప్పుడు ఆ విషయాన్ని మనం సంతోషిస్తూ ఇది దీని తాలూకా చేసిన ఈ గొప్ప సంస్థ ఏదైతే ఉందో న్యూరాలింక్ కానీ ఎలన్ మస్క్ గారిని ఈ విషయంలో మాత్రం నిజంగా మనం అందరం అభినందించాలి. ఓకే. సో డాక్టర్ గారు మీరు చెప్పినట్టు నిజంగానే ఇది ఒక మంచి అద్భుతం అనుకోవాలి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం.
సో కానీ ఇలాంటి విషయానికి సంబంధించి మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ కూడా మాట్లాడుకున్నాం. బట్ ఓవరాల్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముందు చెప్పినట్టుగానే నేను ఇచ్చిన సందేశం ఏంటంటే, నేను ఆశావాహిని. నేను నిజానికి న్యూరో సర్జరీలో చేరినప్పుడు ఢిల్లీలో నాకు ఎయిమ్స్లో వచ్చింది అని 82లో నాకు వచ్చినప్పుడు సంతోషంతో నేను వెళ్ళి వైజాగ్ అప్పుడు మా టీచర్ గారికి చెప్పాను, నేను సార్ న్యూరో సర్జరీలో సీట్ వచ్చింది అని. అంటే న్యూరో సర్జరీ మెదడుకు సంబంధించి అవగాహన ఎలా ఉందో చూడండి, అంత గొప్ప మనిషికి 82లో న్యూరో సర్జరీలో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మంది చనిపోతారు. మార్బిడిటీ అంటే కాలు చేయి పడిపోవడం, నోరు పడిపోవడం, మాట పడిపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. దానికంటే గుండె ఆపరేషన్లు అయితే బాగుండేది కదా అన్నారు అని పెద్ద ఆయన. మహానుభావుడు, మహామేధావి, చాలా గొప్ప సర్జన్. ఓకే. అంటే 82కి 2024కి ఇప్పటికి ఎంత మారిందండి. వారు తప్పన్నారని కాదు, అక్కడ ఇంత ప్రగతి చెందుతుందని ఎవరూ చెప్పలేదు. సరే, ఎయిమ్స్లో సీట్ వచ్చింది, సంతోషం, చదువుకున్నాను నేను. 82లోనే ఎయిమ్స్లోనే సిటీ స్కాన్ మెషిన్ ఉండేది, ఇంకప్పుడు ఎంఆర్ఐ రాలేదు. సిటీ స్కాన్ మెషిన్ అన్నది పూర్తిగా ఢిల్లీ నగరానికే కాకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు కూడా అదే సిటీ మెషిన్. కాబట్టి సాయంకాలం 4 తర్వాత సిటీ మెషిన్ రాత్రి వాడడానికి మాకు పర్మిషన్ లేదు, పని పాడైపోతే. సరిగదా అప్పటికి చాలా కాంప్లికేటెడ్, చాలా బాధాకరమైనటువంటి పరీక్షా పద్ధతులు ఉండేవి. కానీ మహానుభావులు న్యూరో సర్జరీ అలాగే చేశారు. ఇప్పుడు మెదడు లోపల ఏదైనా యాక్సిడెంట్ అయి వచ్చింది, వాళ్ళకి ఏమైనా బ్రెయిన్లో క్లాట్ ఉందా, ఆపరేషన్ చేయాలా లేదని తెలియాలనుకోండి, అప్పుడు ఇక్కడ సూదేసి ఒక ఇంజెక్షన్ చేసి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసాము. అది చేసే వాళ్ళకి, మాకు చేయించుకున్న పేషెంట్కి, పక్కనున్న రేడియాలజిస్ట్కి, అందరికీ బాధే, గంటల కొలది. ఇప్పుడు అక్కడతో చూసుకుంటే మీరు వెనక్కి వెళ్తే ఇంకొకసారి కొన్నిసార్లు మెదడు పైన పురి భాగంలో రంధ్రం చేసి దాని లోపల మందు ఎక్కించి వెంట్లోగ్రామ్ టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాత రోజులండి ఎవరు చేయటం లేదు, మర్చిపోయాం అసలు. ఇప్పుడు కొత్తగా న్యూరో సర్జరీ నేర్చుకున్న పిల్లలకి ఇవన్నీ జరిగాయి అనంటే ఏదో ఒక హిస్టరీ లాగా ఉంటుంది. ఎంతవరకు అంటే మా గురువుగారు న్యూరో సర్జన్, నువ్వు ఏ ప్రాంతంకి వెళ్తావో తెలియదు, అక్కడ సిటీ స్కాన్ ఉంటుందో ఎంఆర్ఐ ఉంటుందో తెలియదు, కాబట్టి నువ్వు అక్కడ ఇలాంటి పరీక్షలు చేయడానికి నువ్వు రెడీ అవ్వాలి, కాబట్టి నేర్చుకోవాలని రోజు ఇన్సిస్ట్ చేసేవారు. కాబట్టి యాంజియోగ్రాములు, వెంట్రుకోగ్రాములు మేము చేసాము అప్పుడు. ఏదండి ఇప్పుడు ప్రతి చిన్న గల్లీలో, ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాలు తీసుకుంటే ప్రతి ఆల్మోస్ట్ గల్లీలో సిటీ స్కాన్ మెషిన్ ఉంది. ప్రతి ఒక సిగ్నిఫికెంట్ ఏరియాలో, మెయిన్ ఏరియాలో ఎంఆర్ఐలు ఉన్నాయి. ఎక్కడో జగిత్యాలలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, లేకపోతే నిర్మల్లో ఉంది సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు. కాబట్టి ఈ ప్రగతి అన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు ముందు ఇంకా ప్రగతి చెందడానికి అవకాశమే ఉంది. ఎందుకంటే సైన్స్ ప్రగతిని ఎవరు ఆపలేరు. ఇది ఎలాన్ మస్క్ గారు చేస్తారు 2024లోనే ఎవరు అనుకున్నారు? ఇప్పటికి ఈ వ్యాధులకు జరిగినా కూడా ముందు చెప్పినటువంటి ఏదైతే కంటి చూపు పోయింది, చెవు వినికిడి లేదు, లేకపోతే మనం చెప్పినటువంటి ఆల్జీమర్స్ వ్యాధి కానీ, పార్కిన్సన్ వ్యాధికి కానీ, డిప్రెషన్కి కానీ, యాంగ్జైటీకి కానీ, ఇలాంటి వాటికి ఈ చిన్న చిప్పు పెట్టి దానే కానీ ఇబ్బంది లేకుండా చేస్తే ఈ మందులు సంవత్సరాల కొలది వాడేటువంటి అవసరాలు లేవుగా. అదే కాకుండా ఈ ఏవైతే నరాల లోపలికి పంపించేది ఇప్పటికి మనము విచిత్రంగా ఉన్నా, నిజానికి ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఈ పార్కిన్సన్ వ్యాధి కోసం ఒకటి చిన్నది చేస్తున్నాం, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని జరుగుతున్నది ఆల్రెడీ. అంటే మెదడు లోపలికి చిన్న ఈ రాడ్స్ పంపించి, ఎలక్ట్రోడ్స్ పంపించి కంట్రోలింగ్. సో ఆల్రెడీ అది రొటీన్గా జరుగుతూ ఉంది. అంటే పార్కిన్స్ ఏదైతే ఉందో అన్ని మందులు వాడారు, లాభం లేకపోయింది, ఇంకా నిదాశరణాస్తి పరీక్షల్లో పరిస్థితుల్లో చేస్తున్నారు. అంటే అలాగే అనుకోవాలి, అది కాంప్లికేషన్ దాంట్లో లేవా అంటే ఉన్నాయి. దానికి కూడా ఆలోచన, స్క్రీనింగ్ అని, ఏ పేషెంట్లు చేయాలని ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి. అయితే నేను చెప్తున్నది ఏమిటంటే, గత 41 సంవత్సరాల నుంచి చూసి చూసి ఎంత మారిపోతూ ఉంది. ఎంఆర్ఐ కూడా ఇంతకుముందు భయపడేవాళ్ళండి ఆ సౌండ్కి. అసలు ఎవరు, నేను ఎంఆర్ఐ అయితే నాకు ఎవరో కొంతమంది సోదరులు చెప్పేవాళ్ళు, ఆ కఫిన్లో ఉన్నట్టు ఉంటుంది, నేను పోనండి అని చెప్పి వెళ్ళిపోయి పరిగెత్తుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి ఓపెన్ గ్యాంట్రీ ఎంఆర్ఐ వచ్చింది, ఇక 10 నిమిషాలు 15 నిమిషాలు. పాతకాలం 45 నిమిషాలు 50 నిమిషాలు అయ్యేది, గంట అయ్యేది. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోతుంది. సిటీ స్కాన్ అయితే 5 నిమిషాలే. అంటే ఎంత మార్పు. కాబట్టి నేనైతే మాత్రం డెఫినెట్గా ఎన్ని సంవత్సరాలు వచ్చుద్దని చెప్పలేకపోయినా, మనం చెప్పుకున్నట్టు ఈ వ్యాధులన్నిటికీ కూడా చాలా ఆశాజనకమైనటువంటి ప్రగతి, ముందు పురోగతి ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రీసెంట్గా వచ్చిన ఈ కొత్త పర్సన్ గురించి చాలా విషయాలు ప్రేక్షకులకి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.